స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా నాయన యేసయ్య, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు తప్ప నాయన యేసయ్య మేమేమీ చెల్లించలేమయ్యా దేవా నా తండ్రి నాయన. నీ ఉచితమైన కృపలతో మమ్మల్ని నింపినందుకు నీకే వందనాలు నా ప్రభువా. ఇంత ఆసక్తికరంగా నీ సన్నిధికి మేము చేరుకొనుటకు నాయన నీ ఆత్మ సంచారం మాలో జరుగుతున్నదని నమ్ముచున్నాం దేవా నాయన ప్రభువా. అయ్యా తండ్రి, ఈ కూడికైతే ఎందుకైతే పెట్టించుకుంటున్నారో నాయన యేసయ్య మీకైతే తెలుసు నా ప్రభువా నాయన. ఈ శ్రమ కొట్టల్లో నా ప్రభువా ప్రతిరోజు నాయన నేను ధ్యానించుకునే భాగ్యము అందరికీ దయచేసినందుకు నీకే వందనాలు తండ్రి నాయన. ఇటు ధన్యత ఇటు యోగ్యత లేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు నా ప్రభువా. అందరికీ ధన్యత కలిగించండి అయ్యా తండ్రి నాయన. స్తుతులు స్తోత్రాలు తప్ప ఏం చెల్లించలేము నా ప్రభువా నాయన. యేసయ్య వచ్చిన ప్రతి బిడ్డలకి నాయన నీ వాక్యం నాయన నెమరు వేసుకుని విని భాగ్యం కలిగించండి అయ్యా తండ్రి నాయన. పాటల్లోనూ వాక్యంలోనూ ఈ కుటుంబంలో నాయన ఏ అవసరతలు తీర్చి నా ప్రభువా నాయన మా అందరికీ నాయన నీ ఆత్మానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేస్తారని నాయన నమ్ముచు నాయన. యేసయ్య ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధి చేర్చుకుంటారని యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమె. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. హల్లెలూయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణము తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూజించిన కృపలను కొనియాడెదా. పాపులను క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన
గొప్ప కార్యం చాటెదరా. హల్లెలూయా. 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 ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 149వ పాట పాడుకుందామండి. హల్లెలూయా. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకంబు జనులను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండై మన మీద జాలిపరుడైయుండెను, మన మీద జాలిపరుడైయుండెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపములు దూరుడి, ఆ ప్రభువు మన పాపములు దూరుడి. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియ, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. పాప భారంబు తోడా నే ప్రొద్దు పాయాసమును ప్రొందెను, పాపులందరూ నమ్మిడి విశ్రాంతి పరిపూర్ణమిత్తుడనెను, విశ్రాంతి పరిపూర్ణమిత్తుడనెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సంతులైన పురుషులన్ యాకర్త సర్వజనుల ఎడలను సత్యముగా నడిపేదన్, పరలోక సద్బోధకుని చేసెను, పరలోక సద్బోధకుని చేసెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సావునొందిన కొందరిన్ యేసుండు చక్కగా బ్రతికించెను, సకల వ్యాధుల రోగులు
ప్రభువంటి స్వస్థంబు తామొందిరి, ప్రభునంటి స్వస్థంబు తామొందిరి. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. గాలి సంద్రపు పొంగులన్ సద్దనిగి నేలపై నడచినాడే. మేల కొలది అద్భుతం ఏలాగు వేల కొలది చేసెను, ఏలాగు వేల కొలది చేసెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. చేతుల కాళ్ళలోను రారాజు శరమేకులు పొందెను. పాతకులు కొట్టినారే పరిశుద్ధ నీతి తామెల్లరువల్, పరిశుద్ధ నీతి తామెల్లవలయన్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనక. వాడలు రక్తము వాడ రక్తము కారగా దెబ్బలు చెడుగులందరూ కొట్టిరి. పడిముళ్ళ తల మీదను పెట్టిరి ఊర్చును రక్షకుండు, పెట్టిరి ఊర్చును రక్షకుండు. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. ఇన్ని బాధలు పెట్టినా యేసుండు నన్ను పాపము నరులను మన్నించమని తండ్రిని యేసుండు సన్నతితో వేడెను, యేసుండు సన్నతితో వేడెను. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. 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 కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడార సమీపించనేరదు,
సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైందునా నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమందునా కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోని నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మఫలము ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెదను నీ కృప నన్ను వీడక శాశ్వత కృపగా మారెదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. హల్లెలూయా. ఈ రీతి స్తుతింతును ఓ యేసు నదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును ఏ రీతి స్తుతింతును ఓ యేసు నదా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును
నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. ఏకాకినై నీ దుఃఖిలో ఏ తోడుగా రాని నాకు, ఏమౌదునో ఎటు పోదునో ఎటు తోచగా నన్ను నీవు. ఏ భయము నాకేలానుచు అభయమునిచ్చావయ్యా. ఏ దారి కనబడని వేళ నీ ఒడిలో పుదాచావయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు ఈ వైరులు ఎన్నెన్నో చేసినా గాని నా ప్రాణము నా దేహము నీ స్వాధీనమయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమి స్పృహ లేని వేళ నీ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. నీ ప్రేమను నీ పేరును నేనెన్నడు మరువలేను. నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేదు. నిజ దైవము నీవే అనుచు నీపైనే చూసానయ్యా. నా స్వామి నాకేలా అనుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. ఏ రీతి స్తుతింతునో ఓ యేసు నాదా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. హల్లెలూయా. వాక్య భాగం చదువుదామండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. సందీప్ వచ్చి చదువుతాడు. ఒకవేళ రాకపోతే సుధాకర్ గారు వచ్చి చదువుతారు. తర్వాత మరి యొక్క కూడిక ఎందుకొరకైతే ఏర్పాటు చేసి ఉన్నారో కుటుంబ సభ్యులు ముందుకొచ్చి తెలియపరిచిన తర్వాత ప్రార్థన డోకుబొర లక్ష్మి గారు వారు సిద్ధపడి ఉండాలని దేవుని పేరట కోరుచున్నాం. హల్లెలూయా. పరిశుద్ధ లేఖనం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదువుకుందామండి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండిడి, ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలతో మొదటిది. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తువలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండిరి. మనుషులు సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. దాసుడైన స్వతంత్రుడైన మీలో ప్రతివాడు ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువుల వలన పొందునని మీరెరుగుదురు కనుక. దేవుడి పరిశుద్ధవాక్యం దీవించును. వాక్య భాగం చదివినందుకు దేవుని పేరట వందనములు. మరి కుటుంబ సభ్యులు వచ్చి వారి యొక్క జీవితంలో మరి దేవుడు చేసినటువంటి మేలుని తెలియపరిచిన తర్వాత మరి ప్రార్థన చేసేవారు దాంతో సిద్ధపడి ఉండండి. దేవుని నామానికి వందాలండి. ముందు అయ్యగారికి వందాలండి, అమ్మగారికి వందాలండి. వచ్చిన సహోదరులందరికీ నా వందాలండి. మరి కూటమైతే ఏంటి, మరి నేను నావైతే ఎప్పుడు కూడా నా బిడ్డల కొరకే నేను పెట్టించుకుంటానండి. కూటమైతే మరి నా చిన్న కుమారుడైతే మరి వ్యసనంలో ఎంతగానో మరి దేవుడు కాపాడాడండి. మరి ఏమి ఇంపు కూడా మరి ఇరగకుండా ప్రభు ఎంతగానో మరి ఆ దేవుడు మరి చాలా మేలు చేశాడు నా విషయంలో. అయితే మరి నా బిడ్డల విషయంలో మా విషయంలో చాలా మేలు చేస్తున్నాడండి దేవుడు. ఏ అపాయం లేకుండా మరి పై దెబ్బలతోటే మరి దేవుడు ఎంతగానో కాచి కాపాడండి నా చిన్న కుమారుడిని. అలాగే మరి ముగ్గురు బిడ్డలు కూడా చదువుల్లో ఎంతగానో ఎదుగుతున్నారండి. నా పెద్ద కుమారుడు అయితే డిగ్రీ పూర్తి చేశాడండి. మరి డిగ్రీ ఫస్ట్ మరి పాస్ అయ్యాడండి. అప్పుడే ఇట్టించుకోవాలండి బిడ్డల కొరకు. అయితే ముగ్గురు బిడ్డలు కూడా పాస్ అయ్యారండి. దేవుడు ఎంతగానో మేలు చేస్తున్నాడండి. ఏమి ఇచ్చినా తక్కువేయండి మా విషయంలో. అయితే నా బిడ్డల విషయంలో చాలా మేలు చేస్తున్నాడండి. దేవుడికి వందనాలండి. మరి అలాగే నా కుమార్తె కూడా మరి నర్స్కి ట్రైనింగ్ అవుతుందండి. ఈ సంవత్సరం అయితే అండి మరి వెళ్తాను హాస్టల్లో, మంచి హాస్టల్ ఉంటే మరి జాయిన్ అవుతాకి ట్రై చేస్తున్నామండి. మరి మంచి హాస్టల్ దొరకాలని నా బిడ్డ కొరకు మీ అనుదిన ప్రార్థనలో పెట్టాలని కోరుచున్నానండి. అలాగే నా చిన్న కుమారుడు కూడా సెకండ్ ఇయర్ చదువుతున్నాడండి. ఇప్పుడు నా చిన్న కుమారుని కొరకు కూడా పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలని. నా చిన్న కుమారుడు అయితే కొంచెం బలహీనంగా ఉంటాడండి, మనిషి లీక్గా ఉంటాడండి. నాకు అదే భయం అండి. ఆ పిల్లోడికే తగులుతాయండి గట్టిగా దెబ్బలు కూడానే. దేవుడు మళ్ళీ స్వస్థపరుస్తాడండి. బిడ్డల విషయంలో, మా కుటుంబం విషయంలో, అలాగే నా బిడ్డల విషయంలో అయితే నేను దానికోసం సంతోషం ఇస్తానండి. నా మాట కానీ నా భర్త మాట కానీ ఎదురుకిచ్చే బిడ్డలు కాదండి. నాకు అదే సంతోషం అండి. నా బిడ్డలకు నా భర్త అయితే నా భర్త కొరకు వాళ్ళ నాన్నగారితో ఏదైనా సరే చెప్పి చేస్తూ ఉంటాడు నా పెద్ద కుమారుడు కూడానే. అందువల్ల నాకు చాలా గర్వంగా ఉంటుందండి నా బిడ్డల విషయం. సంతోషం పడ్డానికి కూడా నాకు అత్త మామలు లేరు, నోచుకోలేదన్న బాధ కూడా ఉంటుందండి నాకైతే. నా బిడ్డలు అంత టోళ్ళు అయినందుకు ఎవరు లేరని నాకు చాలా ఒక్కొక్కసారి దుఃఖపడుతూ ఉంటానండి. దేవుడైతే నాకు బిడ్డలు నేను కోరుకున్నట్టే ఇచ్చాడండి. దేవుడు 2 మగ బిడ్డలు కావాలనుకున్నానండి, మగ బిడ్డలు ఇచ్చాడండి. ఒక ఆడబిడ్డ కావాలనుకున్నా అలాగే ఇచ్చాడండి దేవుడు. చదువుల్లో కూడా నా బిడ్డలు ఎదగాలని కోరుకున్నా అలాగే ఎదిగిస్తున్నాడండి. ప్రతి దానికి కూడా మరి పాస్ అవుతున్నారండి ముగ్గురు కూడానే.
మంచి మార్కులతోటే పాస్ అవుతున్నారండి. నాకు చదువు లేకపోయినా నా బిడ్డలకు చదువులో కొనసాగిస్తున్నాడండి దేవుడు. చాలా సంతోషం అండి నాకు. వాళ్ళ నాన్నగారి మాట కానీ నా మాట కానీ ఎదురుకిచ్చారండి అసలు. నా కుమార్తె కూడా అంతే అండి. నా ఇద్దరు బిడ్డలు కూడా ఇప్పటి వరకు కూడా తల్లి తండ్రి భయవత్తులని పెరుగుతున్నారండి. ఏదైనా సరే మాకే చెప్పేసేస్తాడండి నా పెద్ద కుమారుడు. ఏది కూడా పాడు చేయాలని అనుకోడండి. ఏది చేసినా సరే బాగు చేయాలనే వస్తువు, ఏ వస్తువైనా ఏదైనా సరే. బండి కొనుక్కున్నామండి. ఆ బండి కూడా మాకు అనుకోకుండానే దేవుడు మాకు చూపించాడండి మరి దారి. అది కూడా నా పెద్ద కుమారుడి విషయంలో మరి కాల్చిపు డబ్బులు కూడా మాకు దాసి మాకు పడలేదని అలాగే దాచి ఉంచి ఒబ్బడింగా దాసండి. మొన్న మా చిన్న కుమారుడికి యాక్సిడెంట్ అయినప్పుడు అండి పెద్ద బండి కాయలేకపోతున్నాడు తమ్ముడు. నా దగ్గర అయితే ఈ అమౌంట్ ఎంత దాచాను, నా అమౌంట్ని బట్టి మనం బండి తీసుకొచ్చి తమ్ముడు కాయలేకపోతున్నాడని ఆ నాన్నగారితో ఆలోచించండి బండి తేవడం జరిగిందండి కొన్ని నెలలోని. ఏది కూడా నా కుమారుడు, నా పెద్ద కుమారుడు చదువుల్లో కూడా తెలివితేటలు మంచి జ్ఞానంలో కూడా నడిపిస్తున్నాడండి దేవుడు. నాకు అది చాలండి. ఏదో కూడా తీసిపోనివ్వడండి. వాళ్ళ నాన్నగారి మాట ఆ పిల్లడి మాట ఒకటేనండి. మాకు అదే చాలండి. నాకు ఎంతగానో మేలు చేస్తున్నాడండి దేవుడు నా బిడ్డల విషయంలో, నా భర్త విషయంలో. నా భర్త కూడా ఆ బిడ్డలకి ఏది కావాలితే అదే తెస్తాడండి, ఏది కాదండి. అలాగే దేవుడు మాకు ఈ ఆస్తులు పాస్తులు లేకపోయినండి రెక్కల మీదే నా బిడ్డలు చదివించుకుంటున్నామండి. ఆ దేవుడికి తెలుసండి, మీకు తెలుసు. అంతవరకు మరి నా భర్త కూడా భయంకరమైన పనులు చేస్తున్నాడండి. ఈ సంవత్సరం అంతా దేవుడు ఎంతగానో కాచి కాపాడండి, ఏ అపాయం జరగకుండా. నాకు కూడా బలహీనత పడ్డానండి. అయినప్పటికైనా దేవుడు స్వస్థపరిచాడండి నన్ను. ఈ బిడ్డలు పాస్ అయ్యాక మార్కులు గట్ట తెలిసాక పెట్టించుకుంటారని నేను ఆలోచన చేశానండి. అందుకని పెట్టించుకోవాలనుకున్నానండి నా బిడ్డల కొరకు, నా కొరకు. ఇంకా నా బిడ్డ అయితే అండి ఆడబిడ్డ దూరంగా వెళ్తుందండి, నాకు బాధగా ఉంటుందండి. ఎప్పుడు ఎక్కడికి పంపలేదండి పిల్ల అయితే నేను చదువుతానమ్మా, హాస్టల్ మంచి హాస్టల్ చూడండి అంటుందండి. మరి మంచి హాస్టల్ దొరికేలాగా నా కుటుంబ కొరకు, నా ముగ్గురు బిడ్డల కొరకు, నా కుమారుడు అయితే మరి దేనికైతే మరి పెట్టుకోవాలనుకుంటున్నాడండి. మరి నా పెద్ద కుమారుడు జాబ్ మరి దేనికోసం అయితే మరి ప్రయత్నిస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలండి. అది కూడా నెరవేరాలని మీ అనుదిన ప్రార్థనలో పెట్టాలని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ప్రార్థన అండి. డి లక్ష్మి గారు వచ్చారండి. గణం గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తుతి స్తుతి స్తోత్రము 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రహరుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త మహిమగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, నీకు వేలాది వందనాలు. ఎదుగో నా తండ్రి, ఇదిగో గడిచిన వారం నుంచి ఇప్పటి వరకు నీ సజీవ రేకుల చోట మమ్మల్ని కాచి దాచి నడిపించినందుకు నీకు వేలాది వందనాలు. అయ్యా నా ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావాలు. ఎదుగో నా తండ్రి, అయ్యా నేను ప్రేమించిన వదిన ప్రేమించి ఇచ్చిన బిడ్డలను ముగ్గురికై నా ప్రభ తను ఎంతగానో గర్వముగాను నా ప్రభ నా బిడ్డలు నా మాట నా భర్త మాట జవదాటడని ఎంతో సంతోషంగా చెప్పింది నా ప్రభ. అట్టి విధముగా బిడ్డలు చదువు పట్ల మీరున్నారని మేము నమ్ముచున్నాము. అయ్యా వారికి నా తండ్రి యాక్సిడెంట్ అయిందంట, ప్రమాదం నుండి మీరు తప్పించారని, అయ్యా నా తండ్రి ఎంతో ప్రమాదం నుంచి తప్పించారని, నువ్వు మేలు చేసావని నా ప్రభ నా తండ్రి చెప్పింది. అయ్యా నా తండ్రి కృతజ్ఞత కలిగి నా ప్రభ నా తండ్రి బిడ్డలు ఎందుకు కృతజ్ఞత కలిగి, భర్త ఎందుకు కృతజ్ఞత కలిగి, తను చేయుచున్న ప్రతి పనిలోనూ కృతజ్ఞత కలిగి అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నానని అయ్యా తన సాక్ష్యంలో చెప్పి ఉన్నది నా ప్రభా. అట్టి విధంగా బిడ్డల్ని అయ్యా నా తండ్రి వారి కుటుంబమును మీరు రక్షించండి. అలాగే నా తండ్రి చెల్లి స్వర్ణను తన భర్తను అయ్యా మీరు వాళ్ళ బిడ్డలను కూడా మీరే కాచి కాపాడుతున్నారని మేము నమ్ముచున్నామయ్యా. అయ్యా ఇంకా వారు ఏ అవసరతలు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో మీరే తీర్చి కాపాడమని అడుగుచున్నాము. ఇదిగో నా తండ్రి డిగ్రీ పూర్తయిందన్నారు నా తండ్రి, తర్వాత ఏమి చేయుచున్నాడు నా తండ్రి ఆలోచన మీరే దయచేయండి. అయితే
మాకైతే నా ప్రభ నరులుగా మాకైతే తెలియదు కానీ నా ప్రభ అయ్యా నీవే సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నా తండ్రి బిడ్డ కొరకు ఎక్కడో హాస్టల్ కొరకు చూస్తున్నారు తండ్రి, మీరే నా తండ్రి ఎక్కడైతే సమకూర్చే ఉన్నారో నా తండ్రి ఆ బిడ్డకు మీరే సమకూర్చమని అడుగుచున్నాము. అయ్యా ఇదిగో నా తండ్రి గడిచిన కాలం అంతా నీ సజీవ రేఖల చాటు నా కుటుంబం ఎత్తుపట్టుకున్నంత నీకు వేలాది వందనాలు. ఇక మీదటను కూడా నీ కృపలోను నడవడానికి నీ కృపా దీవెన ఆశీర్వాదం ఆ బిడ్డపై ఆ గృహంపై మీరు ఉంచుతారని నమ్ముచున్నామయ్యా. ఇదిగో నా ప్రభా నీ మందిరముకు అందరైతే ఇక్కడ వచ్చి ఉన్నారో వారందరికీ వారి ఏ అవసరములు ఏ ఎకర్లో ఏ లోట్లతో వచ్చి ఉన్నారు నా ప్రభా మాకైతే తెలియదు కానీ నా ప్రభా మాపై చూస్తున్న దేవుడు నా ప్రభు నీకు సర్వం ఎరిగిన సర్వాధికారి. ప్రతి అవసరము తీర్చండి అయ్యా. వచ్చిన బిడ్డలను అందరినీ కాపాడండి, రక్షించండి. రానటి బిడ్డలు నా ప్రభా నా తండ్రి ఇంకా రప్పించి అయా వాక్యం సిద్ధపరచుండగా నా తండ్రి దాసులు మా కొరకు ఏమైతే సిద్ధపరిచి ఉన్నారో నా తండ్రి అయాలో నా తండ్రి లోక మాటలను కట్టిపెట్టి నా ప్రభ నీ దైవస్వరంతో మాట్లాడమని అయా మాట్లాడుచున్న ప్రతి మాటను నా తండ్రి మేము విని వదిలివారుగా కాకుండా విన్న వాక్యమును నా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా నడిచిబడులుగా మమ్మల్ని నన్ను అందరికీ నా తండ్రి దయచేస్తారని రాబోచిన నజరుడని యేసుక్రీస్తు వారి పేరట మిక్కిలి వినయం తొడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమె. ప్రార్థన చేసుకుందామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమును కొందరములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. నీ మాటలు జ్ఞానించుడు కదండి మేమందరూ సిద్ధపడుచుండగా సంయోచితమైన జ్ఞానమును పరిశుద్ధాత్మ దేవుని తండ్రి తోడుగా ఉంచండి అయ్యా. మరి యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం అయ్యా. వారికి మరింత ఆరోగ్యాన్ని మరింత దీవెన తండ్రి మీరు దయచేయండి. ఈ యొక్క కూడిక వారి యొక్క కుటుంబానికి తండ్రి ఆశీర్వాదకరంగా మారుటకు తండ్రి కృప చూపించండి. కూడి వచ్చిన మేమందరం దేవా మరి నీ మాటలు జ్ఞానించి వాటిని తండ్రి మా యొక్క హృదయంలో భద్రం చేసుకునేటటువంటి అయ్యా స్థితిని దేవా మీరు మాకు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవునికి వందనములు. అలాగే మరి ఈ యొక్క కూడికి ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి దేవుని పేరట వందనములు. కూడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు వారి పేరట వందనములు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వానిని మెచ్చుకును. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. ఇక్కడ ఈ మాట మాట్లాడుతూ ఒక చిన్న విషయాన్ని అక్కడ ప్రస్తావించారు. ఏంటంటే వెలుగు సంబంధులు కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూస్తే ఎలా ఉన్నారంట, యుక్తిగా ఉన్నారు అని రాయబడ్డది. ఇందుకు వెలుగు సంబంధులు ఎవరు, ఇంకోటి ఏంటి లోక సంబంధులు అని రాయబడ్డది. లోక సంబంధులు ఎవరు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వెలుగు సంబంధులు ఎవరు, లోక సంబంధులు ఎవరు? కొంచెం లాగేస్తుంది చూడండి. ఏమండి వెలుగు సంబంధులు ఎవరు అంటే ఈ లోకంలో ఉండి దేవునిలోనికి వచ్చిన వారు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం అన్నాడు. ఎక్కడి నుంచి అంట? చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచారు. చీకటిలో నుండి అంటే చీకటి అంటే అర్థం ఏంటంటే ఈ లోక సంబంధులు అన్నారు కదా, లోకంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు దేనిలోనికి పిలిచాడు? దేనిలోనికి? వెలుగులోనికి పిలిచాడు. అంటే ఎవరైతే దేవుని మాటలు విని దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకుని భక్తి కలిగి బ్రతుకుండాలి అనుకుని ఎవరైతే బాప్తిసం పొందారో వీళ్ళందరూ ఎవరు? వెలుగు సంబంధులు. ఇంకో మాట కూడా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ మాట. మీరు పూర్వమందు చీకటయ్యి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే పూర్వం ఎలా ఉన్నాం మనం అంటే చీకట్లోనే ఉన్నాం. చీకట్లో అంటే రోజంతా చీకట్లో ఉన్నామని కాదు. అంటే చీకటి అంటే ఏంటంటే పాపంలో ఉన్నాం.
ఆ పాపంలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడో ఎవరో చెబితే మనం విని, లేదా ఎవరో బలవంతం చేస్తే విని, లేదంటే ఏదో మాట ఇలా మైక్ ద్వారా బాక్స్ ద్వారా మన చెవిని పడినప్పుడు ఏదో మాట మనకు ఆదరణ కలిగించినప్పుడు ఆ మాటను బట్టి ఎక్కడికి వచ్చాం? చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చాం. అంటే మన అందరూ ఇప్పుడు ఎవరు? వెలుగు సంబంధులు. అయితే ఆ వెలుగు సంబంధుల గురించి ఈయన మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయము. 16వ అధ్యాయంలో వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా ఎలా ఉన్నారంట? యుక్తిపరులై ఉన్నారంట. అంటే ఎవరు బాగున్నారు? బాగోవడం అంటే ఇక్కడ యుక్తిపరులు అంటే తెలివిగా ఉన్నారు, జ్ఞానముగా ఉన్నారు, వారి యొక్క ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది అని ఇక్కడ ప్రభు చెబుతున్నాడు. ఎవరికంటే ఎవరి ఆలోచన విధానం బాగుందంట? వెలుగు సంబంధులు అంటే క్రైస్తవులు అనుకుంది. క్రైస్తవులే కదా, మరలా అనుకోవడానికి ఏముంది? క్రైస్తవులే. వెలుగు సంబంధులు లేదా క్రైస్తవుల కంటే ఈ లోక సంబంధులు, కింద పుట్టినోట్లో ఈ యుగపు కుమారులు అని రాయబడ్డది. అంటే మనకంటే ఎవరు బాగున్నారు అంటే చీకట్లో ఉన్నవారే బాగున్నారంట. మనకంటే ఎవరు బాగున్నారంటే లోకంలో ఉన్నవారే బాగున్నారంట. బాగోవడం అంటే నా ఉద్దేశం చాలా తెలివిగా ఉంటున్నారు, చాలా యుక్తిపరులుగా ఉంటున్నారు అని చెప్పాడు. అంటే మనకు తెలివి లేదనైనా అంతే కదండి. మనకంటే మళ్ళీ చదువుదాం. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా వారే యుక్తిపరులుగా ఉన్నారు అని చెప్పాడు. ఇది మనకు అర్థం కావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్పారు. అదే ఉపమానం పేరు ఏంటంటే అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు. ఉపమానం పేరేంటి? అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అని ఒక ఉపమానాన్ని చెప్పాడు ఆయన. ఈరోజు ఆ ఉపమానాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. మీరు చాలాసార్లు చదివిందే ఈ ఉపమానం, చాలాసార్లు బహుశా వినే కూడా ఉండొచ్చు. చదివింది, విన్నది మరలా ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 16వ అధ్యాయము మొదటి నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా ఒకసారి బైబిల్ చూడండి. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను ఒక ధనవంతుడి యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాడి మీద నేరం మోపబడగా అతడు వాడిని పిలిపించి, నేను గూర్చి నేను విడుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడుగా ఉండవల్ల కాదని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయను కనుక నేను ఏమి చేస్తాను? తవ్వలేను, భిక్షమెత్తలేను, సిగ్గుపడుచున్నాను అని రాయబడ్డది. ఒక ధనవంతుడు ఉన్నాడంట. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడి దగ్గర ఒక గృహ నిర్వాహకపు పని చేసే ఒక ఆయన ఉన్నాడంట. అంటే అర్థం ఏంటంటే, మనం ఒక ధనవంతుడికి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు లోకంలో చాలా ధనవంతులు ఉంటారు. వాళ్ళకి చాలా డిపార్ట్మెంట్స్ అంటే చాలా సంస్థలు ఉంటాయి. ప్రతిదాన్ని అతనే చూసుకోవాలంటే కుదరదు. అప్పుడు ఏం చేస్తారు? ప్రతిదానికి కూడా ఒక హెడ్ని పెడతారు. అంతే కదండి. ప్రతిదానికి ఏం పెడతారు? ఒక హెడ్ని పెడతారు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక సీఎం గారు ఉన్నారనుకోండి. సీఎం గారు తర్వాత ఇంకా మంత్రులు ఉంటారు లేదండి. రవాణా శాఖ, వైద్య శాఖ, ఇంకా ఆరోగ్య శాఖ, ఇలా ఒక్కొక్కరు ఒక డిపార్ట్మెంట్ తీసుకుంటారు. అలాగే మనం చేసే ఉద్యోగాల్లో కూడా చూడండి, దాన్ని ఏమంటామంటే మేనేజర్ అంటారు. గృహ నిర్వాహకత్వపు పని అంటే అర్థం ఏంటంటే మేనేజర్ పని. ఒక ధనవంతుడు ఉన్నాడు, చాలా గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడి దగ్గర ఒక నిర్వాహకుడు ఉన్నాడు, అంటే ఒక మేనేజర్ ఉన్నాడు. ఆ మేనేజర్ ఏం చేస్తున్నాడంట? ధనవంతుడి యొక్క ఆస్తిని పాడు చేస్తున్నాడు అని తెలిసింది. ఎవరికి తెలిసింది? ధనవంతుడికి తెలిసింది. ఎవరి ఆస్తినంట? ధనవంతుడి యొక్క ఆస్తిని గృహ నిర్వాహకపు పనిచేసే ఆ గృహ నిర్వాహకుడు పాడు చేస్తున్నాడనే సంగతి మొత్తానికి వీళ్ళ ద్వారా ధనవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు ధనవంతుడు ఆ మేనేజర్ని పిలిచాడనమాట. ఆ నిర్వాహకుని పిలిచి, అయ్యా మరి నువ్వేంటి ధనాన్ని పాడు చేస్తున్నావు, నా ఆస్తిని పాడు చేస్తున్నావు అని తెలిసింది. మొత్తానికి నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. సాయంత్రానికి లేదా ఉదయానికి నాకు మొత్తం అంతా లెక్క చెప్పేసి నీ దుకాణం నువ్వు సర్దుకుని వెళ్ళిపోమన్నాడు. అంటే నీ ఉద్యోగం అనేది ఏమైంది? పోయింది. కాబట్టి మొత్తానికి నువ్వేం చేయి, నాకు ఏదైతే ఉందో అదంతా నాకు అప్పచెప్పేయాలి, నాకు మొత్తం లెక్కలన్నీ కూడా అప్పగించి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పాడు.
ఇప్పుడు ఇతనికి ఉద్యోగం పోయింది. బయటికి వెళ్ళి నేను ఏమి చేతును? తవ్వలేను. నాకు పొలం పనా? రాదు. భిక్షమెత్తడమా? గొప్పగా బ్రతికాను కదా, మరి ఏంటి? సిగ్గుంది. మరి నేను ఎలా బ్రతకగలను? నేను ఏం చేయగలను? చాలా ఆలోచించాడంట ఆ రోజంతా. చాలా ఆలోచించి అప్పుడు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. చూద్దాం. నన్ను ఈ గృహ నిర్వాహకత్వ పనిలో నుండి తొలగించినప్పుడు 4వ వచనం చదువుతున్నానండి. వారు నన్ను తమ ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చెయ్యవలెనో నాకు తెలియననుకొని, అంటే ఈ పని పోయిన తర్వాత నేను ఏం చేస్తాను? మరి నేనేం చేయలేను కదా, అంతే కదండి. ఇప్పుడు చాలామంది మనలో కూడా చాలామంది ఏ పనన్నా చేయగలరు. పెయింటింగ్ పని చేయగలరు, పొలం పని చేయగలరు, ఏమండి కూలి పని చేయగలరు, ఏదన్నా చేయగలరు. మనలోనే కొంతమంది ఏ పని అంటే ఏదో ఒక పని ఎన్నుకుంటారు. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తారు. ఆ పని తప్ప ఇంకే పని రాదు వాళ్ళకి. వచ్చా? మరి ఉద్యోగం పోతే ఏంటి పరిస్థితి? అలాగే ఇతని ఉద్యోగం కూడా పోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలని ఆలోచించాడు. ఏం చెయ్యాలని ఆలోచించి చూస్తున్నాడు. చూడండి, ఏం చేయాలని ఆలోచించి తన యజమానుని రుణస్తుల్లో ఒక్కొక్కని పిలిచాడంట. తన యజమానుడు చాలామందికి అప్పులు ఇచ్చాడు. చాలామందికి ఏం చేశాడు? అందరికి అప్పులు ఇచ్చాడు. ఇప్పుడు అప్పులు ఇచ్చినప్పుడు అసలు ఈ అప్పు ఎవరిస్తారు? ధనవంతుడు ఇచ్చిన ధనవంతుడి యొక్క మొత్తం లెక్కలన్నీ ఎవరు రాస్తారు? ఈ మేనేజరే రాస్తాడు, అంతే కదండి. ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చాము, ఎవరి దగ్గర ఎంత రావాలి, మొత్తం అంతా ఎవరికి తెలుసు? ఇతనికే తెలుసు. కాబట్టి ఎంత తెలివిగా చేశాడంటే చూద్దాం, ఇంకా కింద చదువుదాం. వాడు 100 మనుగల నూనె, 5వ వచనం చదువుదాం. తన యజమాను రుణస్తులో ఒక్కొక్కని పిలిచి, నీవు నా యజమానికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వాడిని అడిగాడంట. పిలిచాడంట. సరే, మా యజమాని దగ్గర నువ్వు ఎంత తీసుకున్నావు అని అడిగాడంట. ఎంత తీసుకున్నాను నేను చెప్తున్నాడు. 100 మనుగల నూనె. ఇప్పుడు డబ్బులు ఇస్తాం, అప్పుడు నూనెలు, గోధుమ, ఇంకా ఏమండి కూరగాయలు ఇవన్నీ అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడంటే మనం ఏమిస్తున్నాం? ధనాన్ని ఇస్తున్నాం. ఎంత తీసుకున్నావు అంటే 100 మనుగుల నూనె తీసుకున్నాడంట. 100 మనుగుల నూనె తీసుకున్నాడు. ఏమండి అంత తీసుకున్నాడు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 50 మనుగులు వ్రాసి కొనమని వానితో చెప్పాను. తరువాత వాడు నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో నీవు నీ చీటీ తీసుకొని 80 తూములని రాసుకోమని చెప్పాడంట. ఇప్పుడు ఎవరికి లాస్ వచ్చింది? ఎవరికి లాస్ వచ్చింది? నిజానికి ఏంటంటే ఇక్కడ ఎవరికి లాస్ రాకుండా చాలా పనిచేశాడు. ఎలా అంటే ఏమండి, ఇతనికి జీతము పూర్వకాలం వీళ్ళకి జీతాలు ఎలా ఇచ్చేవారంటే కొన్ని పుస్తకాల్లో రాయబడ్డది. ఇప్పుడు ఈ ధనవంతుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. మరొక వ్యక్తికి ఏమిచ్చాడు? అప్పు ఇచ్చాడు. ఏమండి, ఈ అప్పు మీద వడ్డీ ఉంటుందా లేదా? ఉంటుంది. ఈ వడ్డీ ఎంత వెయ్యాలి అనేది ఎవరిష్టం అంటే ఈ గృహ నిర్వాహకుడు ఇష్టం. ఈ వడ్డీయే తన జీతం. ఇప్పుడు 100 మనుగుల నూనె తీసుకున్నాడంట. ఈ నూనె మరుగుల ఎంతండి? 100 మనుగుల నూనె తీసుకున్నాడు కదా. ఈ నూనె మీద 20 వేస్తాడా, 30 వేస్తాడా, 40 వేసుకుంటాడా, ఎంత వేసుకుంటాడు? ఎవరిష్టం? అతని ఇష్టం. కానీ ధనవంతుడు ఎంతైతే ఇచ్చాడో అంతా వచ్చేయాలి, అంతే. మిగిలింది ఏమైతే ఉందో వడ్డీ, ఆ వడ్డీ అంతా కూడా ఈ గృహ నిర్వాహకుడికి ఏంటి? జీతమే. ఏమండి, ఒక నెల అయిపోయింది, కొంచెం పెంచుతాడు. 2 నెలలు అయిపోయింది, మళ్ళీ కొంచెం పెంచుతాడు. 1 సంవత్సరం అయిపోయింది, ఏం చేస్తాడు? ఇంకో కొంచెం పెంచుతాడు. ఎంతైతే పెంచుకుంటూ పోతాడో అంతా ఇతనికి ఏంటి? అంత లాభమే. అంత ఏంటి? ఇంకొక ఆయనకి ఏమి ఇచ్చాడని చూడండి. ఎంత? 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు 100 తూముల గోధుమలని చెప్పాడంట. సరే, 100 తూములకి వడ్డీ ఎంత వేసాడంటే, అంటే నిజానికి తీసుకుంది ఎంతంటే 80 తూములు. కానీ దానికి వడ్డీ ఎంత వేసాడు? 20 వేసాడు. ఇప్పుడు ఈ వడ్డీయే ఎవరికి జీతం? ఈ వడ్డీయే ఎవరికి జీతం? గృహ నిర్వాహకుడికి జీతం. ఇప్పుడు ఎంత తెలివిగా ఆలోచించాడంటే, నా జీతము నాకు రాదు, అంతే కదా. నా జీతం ఏంటి? నాకు రాదు. నా ఉద్యోగం ఎలాగేమైంది? పోయింది. ఇప్పుడు నా జీతము రాదు, నా ఉద్యోగము పోయింది. ఇప్పుడు నేను ఎలా బతకాలి? పొలం పని చేయగలనా? మనకు రాదు. భిక్షమెత్తడమా? అయ్యో చాలా గొప్పగా బ్రతికాను, సిగ్గుపడతాను. మరి ఎలా బ్రతకాలని ఆలోచించి అందరినీ పిలిచి ఇదిగో మొత్తానికి అంతా తగ్గించుకుని వెళ్ళిపోయాడంట.
ఇప్పుడు ఇతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఆయన వస్తాడా లేదా? కొత్త ఆయన వస్తాడు. కొత్త ఆయన వచ్చినప్పుడు ఇతను ఏం చేస్తాడంటే 100 మణుగుల నూనె ఉంది కదా, ఇంకొక 10 పెంచుతాడు. ఇంకో 10 పెంచాడు అనుకోండి, ఈ 10 ఎవరికి లాభం? కొత్తగా వచ్చాడు కదా మేనేజరు, ఆ కొత్త వచ్చిన వాడికి జీతం. అంటే కొత్తగా వచ్చినవాడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? పెంచుతాడు. అప్పుడు ప్రజలు కూడా ఏమిటి? బాధపడతారు. అందుకే ఇతను వెళ్ళిపోయే ముందు నా జీతం ఎలాగా నాకు రాదు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే మరలా కొత్తవాడు వస్తాడు, ఇదంతా ఎవరికి వెళ్ళిపోతుంది? కొత్తవాడికి వెళ్ళిపోద్ది. వాడు పెంచుకుంటాడో తీసుకుంటాడో వాడి యొక్క ఉద్దేశం, లేదా వాడి ఇష్టం. కాబట్టి నా జీతాన్ని నేనేం చేయాలంటే కట్ చేసుకుని వెళ్ళిపోయానంటే రేపటి దినాన బయటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఇతను ఎంత మంచివాడు కదా, ఇతని మీద ఏం చేశారు? అయ్యో నేరం మోపారు. నా చీటీ తీసుకుని వచ్చి ఏం చేశాడు? 100 తూముల గోధుమలు ఉంటే తగ్గించి 80 చేశాడు. ఇప్పుడు నేను ఎంత కట్టాలి? 80 కడితే చాలు. అంటే ఇతను ఎంత మంచివాడో చూడండి. కావాలని ఇతని మీద ఏం చేశారు? కావాలని తన మీద నేరం మోపారు అని ప్రజలందరూ అనుకుని అతనికి సాయం చేయడానికి ప్రజలందరూ ఏం చేస్తారండి? సిద్ధపడతారు. ప్రజలందరూ అతను మంచోడు అనుకుంటారు. కావాలనే ధనవంతుడు తీసేశాడు, కావాలని ప్రజలందరూ ఇతని మీద లేనిపోందంతా ఏం చేశారు? మోపేశారని ప్రజల దృష్టిలో ఇతను గొప్పవాడవడానికి ఇతని జీతాన్ని కూడా ఏం చేశాడండి? ఇతని జీతాన్ని వదిలేసుకుని వెళ్ళిపోయాడు. 50 ఉన్నవాడికి 40, 100 ఉన్నవాడికి 80, ఇంకో 100 ఉన్నవాడికి ఇంకొక 10, 20 అలా తగ్గించుకుంటా మొత్తానికి ప్రజలందరి దృష్టిలో ఏమైపోయాడు? మంచివాడైపోయాడు. ఉద్యోగం పోయింది, కానీ ప్రజలందరి దృష్టిలో ఏమైపోయాడు? మంచివాడు. రేపటి దినాన్న ఎక్కడికన్నా పనికి వెళ్ళాడు అనుకోండి, ప్రజలందరూ ఏమంటారు? ఆయన చాలా మంచోడండి, కావాలనే తీసేశారు ఆయన్ని, మీరు ఉద్యోగం ఇవ్వాల్సిందని ప్రజలు కూడా ఏం చేస్తారు? సపోర్ట్ చేస్తారు. అంటే ఎంత తెలివిగా ఆలోచించాడో చూడండి, ఎంత తెలివిగా ఆలోచించాడో. అందుకే 8వ వచనంలో మాట్లాడుతూ అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు. ఇతను యుక్తిగా నడుచుకున్నాడని రాయబడ్డది, కానీ ఇతను మంచివాడని చెప్పలేదు. మళ్ళీ చెప్తున్నా, ఇతను చాలా తెలివిగా నడుచుకున్నాడు అని దేవుడు చెబుతానే అతడు ఎవరంట? అన్యాయస్తుడు అని దేవుడు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. ఇతను మంచివాడు, చాలా గొప్ప పని చేశాడని చెప్పలేదు. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు మెచ్చుకున్నాడంట. ఎవరికి తెలిసిపోయింది ఇది? ధనవంతుడికి తెలిసిపోయి ధనవంతుడు ఏమనుకున్నాడంటే నాకు రావాల్సింది నాకు వస్తుంది, తనకు పోవలసినటువంటి లేదా తనకు రావాల్సినటువంటి జీతం పోయింది. ఇప్పుడు ప్రజలందరి దృష్టిలో ఇతను ఏమవుతాడు? మంచివాడవుతాడు. అంటే జాబ్ పోయినా ఉద్యోగం పోయినా ప్రజలందరి దృష్టిలో మంచివాడు అనిపించుకుని వెళ్ళిపోయాడు. ఎంత తెలివిగా ఆలోచించాడు అని ధనవంతుడికే ఆశ్చర్యం వచ్చి మాట్లాడిన మాట. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నాడు, చాలా తెలివిగా నడుచుకున్నాడు అని ధనవంతుడు చెప్పాడు. చాలా తెలివిగా నడుచుకున్నాడు అని చెప్పాడు. ఒకసారి అది చదివాం కదా, ఆ కింద వెంటనే మన గురించి రాశాడు దేవుడు. వెలుగు సంబంధుల కంటే ఒక ఉద్యోగం పోతుందంటేనే ఇంత తెలివిగా ఆలోచించాడు. ఒక ఉద్యోగం పోతుంది, రేపటి నుంచి నేను భిక్షమెత్తలేను, పొలం పని చేయలేను, నా స్థితి ఏంటి, నా కుటుంబ స్థితి ఏంటి అని ఆలోచించి ఆ ఒక్క క్షణములో తెలివిగా ఆలోచించి తాను ప్రజల దృష్టిలో ఏమైపోయాడు? ప్రజల దృష్టిలో మంచివాడైపోయాడండి. అందరూ మెచ్చుకుంటున్నారు, అందరూ చాలా చక్కగా చూస్తున్నారు. కానీ ఉద్యోగం పోయింది. ఈ విషయం ఎవరికి తెలిసిందంట? ధనవంతుడు తెలిసి ధనవంతుడు అన్నాడు యుక్తిగా నడుచుకున్నాడు అన్నారు. ఇప్పుడు వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే యుక్తిగా ఉన్నారు. అంటే వెలుగు సంబంధులకి తెలివి లేదా? దేవుడు తెలివి లేదనే చెప్తున్నాడు. ఎవరికి లేదంట? ఒక ఉద్యోగం పోతుందంటే ఇంత తెలివిగా ఆలోచించినప్పుడు మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకున్నాం కదా, నవీన స్వభావాన్ని రాయబడ్డది. మరి ఇంత గొప్ప స్వభావాన్ని ధరించుకుని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకెంత తెలివి ఉండాలి? మనకెంత తెలివి ఉండాలి? దేవుడు అందరికీ ఒకటి ఇచ్చాడు మెదడు. సుమారుగా ఒక 1350 లేదంటే 1 కేజీన్నర లోపే ఉంటుంది. ఏంటి అంతే కదండి, ఇంకెక్కువ ఉంటుందా?
అంతే కదండి. ఒకళ్ళకి 1350, 1400, 15 అంతకు మించి ఏముండదు. అందరికీ అదే ఉంటుంది. ఒక 18, ఒక 15 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఇంచుమించు ఏముంటుంది, అదే ఉంటుంది. నాకేముందో మీకు అన్ని గ్రాములే ఉంటుంది. ఏమండి, మీకు ఎన్ని గ్రాములు ఉందో నాకు అన్ని గ్రాములే ఉంది. కానీ నేను ఉపయోగించేది వేరు, మీరు ఉపయోగించేది వేరు, పలానావి ఇంకొక వ్యక్తి ఉపయోగించేది వేరు. కానీ దేవుడి కొరకు ఈ మెదడుని లేదంటే ఈ బుద్ధిని ఉపయోగిస్తున్నామని దేవుడు అడుగుతున్నాడు. ఒక ఉద్యోగం పోతుందంటేనే గృహ నిర్వాహకుడు ఇంత తెలివిగా ఆలోచించినప్పుడు పరలోకానికి చేరుకోవాలంటే మనం ఎంత తెలివిగా ఆలోచించాలి, ఎంత యుక్తిపరులై ఉండాలి, ఎంత జ్ఞానవంతులై ఉండాలి. ఆలోచించండి. ఒక 100 ఎకరాలు మీకు ఇచ్చాను అనుకోండి, నేను నా దగ్గర లేదు, మామూలుగా చెప్తున్నాను. ఒక 100 ఎకరాలు మీకు ఇచ్చాను అనుకోండి. 100 ఎకరాల్లో ఒక సెంటు స్థలంలో ఏమండి పొలం పని చేసుకుంటారు, ఒక పంట వేసారు ఒక సెంటు స్థలంలో. ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలి? మరలా చెప్తాను. 100 ఎకరాలు ఇచ్చానండి మీకు, చక్కగా వ్యవసాయం చేసుకోండి అని ఇచ్చాను 100 ఎకరాలు. ఏమండి, ఒక సెంటు స్థలంలో వ్యవసాయం చేస్తున్నారు, మిమ్మల్ని ఏమనాలి? ఇటు 100 ఎకరాలకి సెంటు స్థలానికి అసలు ఎంత తేడా ఉంది? అర్థమైందండి? దేవుడు అందరికీ ఒకే జ్ఞానం ఇచ్చాడు, దేవుడు అందరికీ ఒకే బ్రెయిన్ ఇచ్చాడు, దేవుడు అందరికీ ఒకే తెలివితేటలు ఇచ్చారు. కానీ 100 ఎకరాలు దేవుడు నాకు ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, అందరికి ఇచ్చారు. ఒకరు ఒక సెంటే వాడుతున్నారు, ఒకరు అది కూడా అవసరం లేదులే మాకంత ఏంటి, మేమంత వాడమండి, దేన్ని బ్రెయిన్ అంత వాడడం, మళ్ళీ దాన్ని ఎందుకు బాధ పెట్టమని అసలు కొంతమంది వాడరు. ఆలోచించాడు. దేవుడు అందరికీ ఒకటే ఇస్తే దేవుని వాక్యం వినే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, దేవుని వాక్యాన్ని జ్ఞానించే విషయంలో మనం వెలుగు సంబంధుల్లా ఉండట్లేదంట. అసలు వెలుగు సంబంధులే యుక్తిపరులుగా ఉండాలి. లోక సంబంధులు ఎలా ఉంటున్నారు? యుక్తిపరులుగా ఉంటున్నారండి. ఏమన్నా ఒక ఎగ్జామ్కి లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్కి రావాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలి చెప్పండి? ఎన్ని పుస్తకాలు చదవాలి? ఎంత చదవాలి? ఎంత రాత్రి చదవాలి? దేని కొరకు? లోక సంబంధమైనటువంటి ఒక ఉద్యోగం కొరకు ఇన్ని పుస్తకాలు, ఎన్ని రాత్రులు, ఇంత కష్టపడి చదవాలి. మరి దేవుడితో నిత్యము ఉండేటటువంటి పరలోకానికి వెళ్ళాలంటే ఈ బైబిల్ ఎలా చదవాలి ఒకసారి ఆలోచించండి. అందుకే మనుషులు దేని వాడట్లేదు? బ్రెయిన్ సరిగ్గా వాడట్లేదు అన్నమాట. ఏది పడితే అది వింటారు, ఏది పడితే అది ధ్యానిస్తారు. అసలు బైబిల్ చదివేదే చాలామంది చాలా తక్కువ. తెలుసండి, బైబిల్ చదివేదే ఏంటి, చాలా తక్కువ చదువుతారన్నమాట. అందుకే దేవుడు చాలా విషయాలు చెబుతూ వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే ఎలా ఉన్నారంట. దేవుడు అందరికీ ఇచ్చాడండి తలాంతులు, తెలుసా అండి? మరలా ఒక ముగ్గురు ఉన్నారనుకోండి, ఇక్కడ ఎవరున్నారు? ఒక ముగ్గురు, ఇంకో ప్రేమలత, ఏమండి రేష్మ, ఇంకొక పల్లవి ఉంది. ఇలా ముగ్గురికి ఒక 100 ఇచ్చాను అనుకోండి. ఒకరు 50 ఎకరాల్లో లేదంటే ఒక 25 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు, ఒకరు ఒక సెంట్లోనే చేస్తున్నారు, ఒకరు 80 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఎవరి పంట ఎక్కువ వస్తుంది చెప్పండి? 80 ఎకరాల్లో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మరి ఇచ్చింది ఎంత? ముగ్గురికి సమానంగానే పంచాం. కానీ పని చేసే విధానంలో చూడండి, దాన్ని పండించే విధానంలో చూడండి ఎలా ఉందంట. పండించే విధానంలో ఫెయిల్ అయిపోయారంట. అందుకే దేవుడు చెబుతూ సామెతల గ్రంథంలో కూడా జ్ఞానం గురించి మాట్లాడాడు. ఒక 2 మాటలు చూసి ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయంలో ఒకసారండి 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పును. తెలివి లేకుండా ఉండడం అనేది మంచిది కాదంట. వినే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పినా, ఎవరు చెప్పినా అది పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు ఏం చేయాలి? చెక్ చేయాలి. రెండవది, ఏమండి ఉంది సరే, చెప్పింది దానికి సంబంధించిందేనా లేదా దానికి సంబంధించింది కాదా? అంటే చెప్పింది దానికి సంబంధించిందేనా లేదా దానికి సంబంధించింది కాదా? ఇవన్నీ చెక్ చేయాలండి. ఇవి ఏమి చెక్ చేయం. కాకపోతే బైబిల్ మాత్రం ఏం చేస్తాం? అలా మోసుకొచ్చేద్దామన్నమాట. ఏమండి, బైబిల్ మాత్రం ఏం చేస్తాం? మోసుకుని మాత్రం వస్తాం. చిన్నప్పుడు ఒక కథ ఉండేది, ఒక పాస్టర్ గారు కూడా ఒకసారి చెప్పారన్నమాట. ఏంటో కథ అంటే, ఒక పని చేసుకునే ఆయనంట ఒక ఉప్పు మూట గాడిద మీద వేసాడంట. తెలుసండి కదా? చిన్నప్పుడు చదివాం మనం. ఒక ఉప్పు మూట గాడిద మీద వేసాడంట.
అది అలా రోజు వెళ్తుంది, వస్తుంది, వెళ్తుంది, వస్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి కాలు జరిగి చిన్న సెలయేరు లాంటిది ఉంటే దాంట్లో పడిపోయిందంట. అప్పుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే ఆ పట్టణానికి లేదంటే ఆ మార్కెట్‌కి వెళ్ళేటప్పటికి అంటే వాటర్‌లో తడిసింది కదా! ఇప్పుడు ఉప్పు అంతా ఏమవుతది? కరిగిపోద్ది. వెళ్ళేటప్పుడు బరువు తగ్గిపోయిందంట. అప్పుడు అది అనుకుందంట ఏమని? ఇదేదో బావుందని రోజు అక్కడికెళ్ళేటప్పటికి పడిపోయేదంట. అక్కడికెళ్ళేటప్పటికి బరువు తగ్గిపోయేదన్నమాట. అప్పుడు యజమాని ఏం చేశాడంటే, సర్లే ఇది ఏదో కొంచెం నాటకాలు చేస్తుంది అని చెప్పేసి ఈసారి దూది పెట్టాడనమాట. అక్కడికెళ్ళేటప్పటికి సాధారణంగా ఇది ఏమనుకుంది దీనికి తెలుసా? లేదు. అక్కడికెళ్ళేటప్పుడు పడిపోయింది. కొంచెం పైకొచ్చేటప్పటికి ఏమైంది? ఆ నీటికి బరువు పెరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే బరువు పెరిగింది. చివరికి అక్కడికి దానికి మార్కెట్‌కెళ్ళేటప్పటికి కింద పడిపోయిందన్నమాట. మనం కూడా ఏంటంటే బైబిల్‌ని అలా మోసుకొస్తాం అంతే. కాకపోతే చాలామంది ఇంకా మంచిదేంటంటే బైబిల్‌లో ఏముందో వచనాలు చెప్తుంటే తీత్తారు. కొంతమంది ఇలాగ ఉంచుతారు అంతే. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తదంటే నిజంగా అతను కూర్చున్నాడా? పడుకున్నాడా? అసలు ఈ లోకంలో ఉన్నాడా? అనిపిస్తది నాకు. ఏవండీ అసలు బైబిల్ తీస్తారా? తీయరు. తెచ్చుకుంటారు కానీ ఏం తీయరు. ఏం చెప్తున్నారో చూడరు. అంటే మనం కూడా ఏదో మోసుకొస్తే సరిపోదండి. బైబిల్‌లో ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? అందుకే జ్ఞానుల సహవాసం అంట మంచిదే అన్నారు చూడండి సామెతల గ్రంథంలో. జ్ఞానుల సహవాసము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు. అర్థమైందండి? సామెతల గ్రంథం 13:20. జ్ఞానుల సహవాసం చేయవాడు మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడు. అంటే జ్ఞానులతో సహవాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది. అంతే కదండి. ఎందుకు కూర్చోండి అంటాం? రండి అని ఎందుకంటామంటే చాలామంది రండి కూర్చోండి ఒక గంటే కదండి ఎందుకంటాం? జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానమే వస్తుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే అదే వస్తుంది. అందుకే మీరు ఇక్కడ ఏదో చేసేయాల్సిన పని లేదు. ఏమండి మీరు వచ్చేసి ఏదో చేసేయాల్సిన పని లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మీరు ఒక రోజు ఇలా రావడం వల్ల దేవుడు ఆ పైనుంచి ఒక ₹1,00,00,000 కురిపిస్తాడా? ఏమీ లేదు. మీకే లాభం అంట. అంతే కదా! జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడు అన్నాడు. అలాగే 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును, వివేకి అయినవాడు తన నడతలు బాగుగా కనిపెడతాడు. ఏమంటే జ్ఞానం కలిగవాడంట ప్రతి మాటని ఏం చేస్తాడంటే లేనివాడు ప్రతి మాటని నమ్మేస్తాడంట. చాలామంది స్వస్థత బోధకులు ఉంటారు. మనం తప్పు అనట్లేదు కానీ స్వస్థత లేదని కూడా నేను అనట్లేదు. ఏమండి స్వస్థత అద్భుతాలు ఎవరు చేయగలరు అంటే దేవుడే చేయగలరు. అది మీ ప్రార్థన ద్వారా మాత్రమే పొందుకుంటారు. అర్థమైందండి? చాలామంది స్వస్థత బోధకులు లేదా పేర్లు పెట్టుకుని పిలిపించుకుంటారు కదా! వాళ్ళు కంతులు పోయే వాళ్ళు ప్రార్థన చేస్తే కిడ్నీలో రాళ్ళు పోయాయి, అది పోయింది, ఇది పోయింది అంటారు. పాపం మనం నమ్మేస్తామండి నిజానికి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆయనకే గ్యాస్ట్రిక్ ఉంటుంది, ఆయనకే అల్సర్ ఉంటుంది, ఆయనకి బైబిల్ కనిపించదు, ఇలా ఎట్టుకుని చదువుతాడు, బైబిల్ కనిపించదు పాపం. మన దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఏం చేస్తాడు? నిజానికి నమ్మాలంటే ఒక 70 మందినైనా కాపాడావా? ఒక 70 మంది కుష్ఠవ్యాధులకి ఏమన్నా నువ్వు నయం చేసావా? ఇవేమీ నమ్మకుండా మనం ఏం చేద్దాం? అర్థమైందండి? ఇవేమీ నమ్మకుండా వాళ్ళు ఏం చెబితే అది గుడ్డిగా నమ్మకూడదు. ఎవరైనా సరేనండి, నేనైనా ఎవరైనా సరే ఏ సేవకుడు చెప్పినా గుడ్డిగా నమ్మడానికి లేదు. బైబిల్లో ఉందా లేదా? దేవుడు చేయగలడు. ఏమంటే దేవుడు చేయలేదంటే ఏదీ లేదు. దేవుడు ఏదన్నా చేయగలడు. చచ్చిపోయిన వారిని కూడా దేవుడు లేపగలడు. కానీ ఇది అందరి వల్ల అయితే కాదు, మీ ప్రార్థన వల్ల మాత్రమే అవుతుంది. నేనేదో చేతులు పెట్టేస్తే రాదండి. ఎందుకంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏముంటాయి? రోగాలు ఉంటాయి. కానీ వారిని చూడండి ఎంత గుడ్డిగా నమ్మేస్తాం మనం. అందుకే మాట్లాడుతూ అయినా జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్ముతాడంట. ఒక ముసలికి వయసు అయిపోయిందంట. ఏమంటే చిన్నప్పుడు కథలు బాగుంటాయన్నమాట. అప్పుడు మనకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు చదివితే బాగా అర్థం అవుతుంది. ముసలికి వయసు అయిపోయిందంట. పాపం ఎక్కడికి వెళ్ళి ఏం చేయలేదు, తినలేదు. ఒక ఆయన వెళ్తుంటే కడియం అడిగిందంట పాపం. ఆ కడియం తీసుకుని, తెలుసు కదండి చిన్నప్పుడు కథల పుస్తకంలో ఉంటుంది, ఒక కడియం తీసుకుని ఆ కడియం దగ్గర పెట్టుకుని అలా ఒక జింక వెళ్తుంటే నేను ముసలిదాన్ని అయిపోయాను, ఈ కడియం నాకెందుకు, నువ్వు తీసుకెళ్ళిపో అని చెప్పేసి అందంట. పాపం జింక నమ్మేసి దగ్గరికి వచ్చింది. ఏమైంది? అది ముసలికి ఆ రోజు జింక ఫ్రై అయిపోయింది అంతే.
అయిపోయింది. తర్వాత ఇంకో కోతి ఏదో వెళ్ళిందంట. ఈ కడియం బంగారు కడియం నేనేం చేసుకుంటాను, నా దగ్గర ఉంటే ప్రయోజనం ఏముంది, నువ్వు వాడుకో అందంట. మళ్ళీ అది వచ్చిందంట, దాన్ని తినేసింది. అంటే ఏది వచ్చినా సరే దీని నోట్లోకి వెళ్ళిపోతుంది కానీ కడియం వెళ్ళట్లేదు. అర్థమైందండి? అదే చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్ముతాడంట. జ్ఞానం ఉండదు. కడియం అనగానే వెళ్ళిపోయింది కోతి, కడియం అనగానే వెళ్ళిపోయింది జింక, కడియం అనగానే ప్రతీదీ వెళ్ళిపోయింది. మొసలికి ఏమైపోయింది? అందుకే ప్రతీదీ నమ్మకూడదు. వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులు యుక్తిపరులుగా ఉన్నారు. వాళ్ళు అన్నీ నమ్మరు, ప్రతిదాన్ని నమ్మరు, ఆలోచిస్తారు, ప్రతిదాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మనమే జ్ఞానము లేకుండా ఏం చేస్తున్నాం? అందుకే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ మరలా వచ్చేద్దాం, మన ఉపమానానికి వచ్చేద్దాం. ఏమండి? అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ ఉపమానంలో వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు ఎలా ఉన్నారంట? తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకొందురని మీదో చెప్పుచారు. అన్యాయపు సిరి వలన ఏం సంపాదించుకోవాలంట? అన్యాయపు సిరి అంటే అన్యాయం చేసి సంపాదించే సిరి కాదు, అసలు ధనమే అన్యాయం అంటున్నాడు దేవుడు. అసలు సిరి అంటే ధనం కదా. ఏమంటే ధనమే ఎలాంటిదంట తెలుసు. ధనము అనేది అన్ని దోషాలకి మూలము అని రాయబడ్డది. ప్రతి దోషానికి ఏది మూలం? ధనమే మూలం. ఏమిటి? ధనం గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనం చదువుతున్నప్పుడు అంటే ధనవంతులు చాలామంది పరలోకం కూడా వెళ్ళరు అనేది రాయబడ్డది. అంటే ధనవంతులు ఎవరు వెళ్ళరు అని కాదు, ఆ యొక్క ధనం అనే పిచ్చిలో బ్రతికేవారు ఎవరైతే ఉన్నారో వారి గురించి రాయబడ్డది. అలా మాట్లాడుతూ ఏమంటే అన్యాయపు సిరి అంటే డబ్బు గురించి మాట్లాడుతున్నారు. అన్యాయం చేసి సంపాదించే సిరి కాదు. అన్యాయపు సిరి అంటే సాధారణంగా మీ దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న డబ్బుని ఏమన్నాం? అన్యాయపు సిరి. అన్యాయపు సిరి. ఆ డబ్బుని బట్టంట లేదా ధనాన్ని బట్టంట మీకు స్నేహితులను సంపాదించుకోనండి. దాన్ని బట్టి ఏం సంపాదించుకోవాలంట? స్నేహితులను సంపాదించుకోవాలి. ఎందుకు సంపాదించుకోవాలి? ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకుంటారు. అంటే ఈ సిరిని బట్టి ధనాన్ని బట్టి కూడా ఎవరిని సంపాదించుకోవాలి? ఏమంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం మాట్లాడుకోగలిగితే చాలా సంవత్సరాల క్రితం, ఒక 10 సంవత్సరాలు 11 సంవత్సరాల క్రితం ఒక సీఎం గారు ఉండేవారు. అంటే అది పేపర్లో న్యూస్లో కూడా ఉంది కాబట్టి చెప్తున్నానండి ధైర్యంగా. ఏమంటే కిరణ్ కుమార్ గారు అని ఉండేవారు, తెలుసు కదండి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఈ తెలంగాణ అనేది డివైడ్ అవ్వకముందు అన్నమాట. ఆయన రాజీనామా చేసే ముందంట వారి యొక్క నియోజకవర్గానికి లేదంటే వారి యొక్క పార్టీ ఏదైతే ఉందో దానికి రాత్రికి రాత్రి సుమారు 6,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడంట. 6,000 కోట్లు ఏం చేశాడు? ట్రాన్స్ఫర్ చేశాడంట. 11 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని చెప్తున్నా. ఆయన రాజీనామా చేసే ముందు ఏం చేశాడు? ట్రాన్స్ఫర్ చేశాడంట. ఎవరికి? ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ. రాజీనామా చేసినా నెక్స్ట్ డే ఏమైపోతాడు ఆయన? నెక్స్ట్ డే ఏమైపోతాడు? రాజీనామా చేసాడు, అయిపోయింది. ఎవరికైతే ట్రాన్స్ఫర్ చేశాడో వాళ్ళందరూ ఇప్పుడు ఈయన ఏం చేస్తారు? గొప్పగా చూస్తారు, ఇతను నిలబెడతారు, ఇతని గురించి ఆలోచిస్తారు. అంటే ఎంత యుక్తిగా ఆలోచించాడు అంటే ఒక పదవి గురించి ఇంత యుక్తిగా ఆలోచించినటువంటి వారిని మనం చూస్తున్నాం. రీసెంట్గా ఒక ఆయన చనిపోయారు కదా, రతన్ టాటా. ఏమని తెలుసు కదా? తెలుసా అని తెలీదా? మనం వాడే ఉప్పు, టాటా ఉప్పు ఉంది కదా, అలా సుమారు 95 స్థానాలు ఉన్నాయంట. అంటే మనం వాడే ట్రాక్టర్లు, ఉప్పు, వాటరు ఇవన్నీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనుకుంటే అలా మొత్తానికి 95 డిపార్ట్మెంట్లు, 90 నుండి 95 డిపార్ట్మెంట్లు ఉన్నాయంట. ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలు చూస్తే మొదటి స్థానము లేదా 2వ స్థానం లేదా 3వ స్థానంలో ఉండాల్సినటువంటి ఆయన, కానీ మొదటి స్థానంలోనే లేడు, 2వ స్థానంలో లేడు, 3వ స్థానంలో లేడు. అసలు 10 స్థానాలను లెక్క పెడితే, టాప్ 10 లెక్క పెడితే ధనవంతుల జాబితాలో ఆ 10 స్థానాల్లో కూడా రతన్ టాటా గారు లేరు. ఆయన సంపాదించినటువంటి ఆ సంపద చాలా గొప్పది, చాలా ఎక్కువ, కానీ ఆ 10 స్థానాల్లో కూడా లేడు. కారణం ఏంటంటే ఆయన సంపాదించే ప్రతి 70% పేదవారికి ఇచ్చేస్తాడంట. ఆయన సంపాదించే ప్రతి 70% ఎవరికి ఇస్తాడు? చాలా చాలా ఇచ్చాడు ఆయన. 100 కోట్లు ఒకసారి ఇచ్చాడు. కొంతమంది జ్వరాలు వీటితో వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఒకసారి ఒక 100 కోట్లు ఇచ్చాడు. ఇవన్నీ ఏం చేశాడు? ఇదంతా ఏంటి?
అన్యాయపు సిరి అంటే ధనం గురించి మాట్లాడుతున్నా. అన్యాయం చేసి సంపాదించింది కాదు, కష్టపడే సంపాదించాడు. కానీ ధనమే ఎలాంటిది? అన్యాయం అనుకుంటే ఈ సిరితో ఈరోజు ప్రపంచంలో చాలామందిని ఆయన ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు మొత్తం అందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఫ్లెక్స్లు పెట్టారు. ప్రతి ప్రాంతంలో కూడా ఫ్లెక్స్లు పెట్టారు. అందరూ ఏడ్చారు, అందరూ బాధపడ్డారు. ఏమండి, అందరూ కూడా ఆయన అయ్యో చనిపోవడం ఏంటి అనుకున్నారు. అలాంటిది ఒక సిరితో ఇంతమంది స్నేహితులను ఆయన సంపాదించుకున్నాడు. ఆయనకు పరలోకం గురించి తెలుసా? తెలీదు. మరణం తర్వాత ఇంకో జీవం ఉందని తెలుసా? తెలియదు. క్రీస్తు రక్తంలో కడగబడాలని తెలుసా? తెలీదు. ఏమీ తెలియనటువంటి వాళ్ళే ఇంత యుక్తులుగా ఏమైనా తెలివితేటలుగా ఆలోచిస్తున్నప్పుడు అండి, మన ధనాన్ని దేవుడి కొరకు ఖర్చు పెడితే మనము ఎక్కడ సంపాదించుకుంటామంట? నిత్యమైన నివాసంలో మిమ్మల్ని చేర్చుకుందునని మీతో చెప్పుచున్నాను. ఎక్కడంట? నిత్యమైన నివాసం. ఏది నిత్యమైన నివాసం? పరలోక రాజ్యమే నిత్యమైన నివాసం. ఇక్కడ సంపాదిస్తామండి, ఏం ప్రయోజనం ఉండదు. ఇక్కడ సంపాదించిన దాంతో స్నేహితులను సంపాదించుకోవాలి. ఇక్కడ సంపాదించిన దాంతో ఎవరిని సంపాదించుకోవాలి? ఒక కూడికి పెట్టిన తర్వాత, ఒక సభ పెట్టిన తర్వాత ఒక ఇద్దరు మారారు అనుకోండి, ఎవరి గురించి చెప్పుకుంటారో తెలుసా? పలానా రోజు ఒక ఆమె సభ పెట్టింది, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి సభ పెట్టింది. ఆ రోజు ఎవరో పాస్టర్ గారిని వాక్యాన్ని పిలిచింది, చాలా దూర ప్రాంతం నుంచి వచ్చారంట, ఆ వాక్యం విన్నాము, మేము మారాము అని వాళ్ళు చెప్పుకుంటారు కదా. ఏమండి, ఈ ఫలము ఎవరి జాబితాలోకి చేరుతుంది? ఎవరైతే ఆ రోజు ఆ కూడిక పెట్టడానికి ధనానికి వచ్చి పెట్టారో ఖచ్చితంగా వారి జాబితాలోకి చేరుతుంది. అదే మత్తయి గారు రాశారు, మత్తయి సువార్త 6:19 పరలోకమందు మీ ధనాన్ని కూర్చుకోండి, అక్కడ ఏముండదంట? చిమ్మెట ఉండదంట. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి, అక్కడ ఏం లేదు? చిమ్మెట లేదు, ఇంకా తుప్పు లేదు, ఏమండి దొంగలు లేరు, ఎవ్వరూ లేదు. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉండును అని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ మనం సంపాదించే ప్రతి రూపాయి దేవుడి కొరకు ఖర్చు పెట్టగలిగితే పరలోకంలో మనకు ఒక స్థానం ఉంది. ఏమీ తెలియని వారే ఇంత యుక్తిపరులుగా నడుచుకుంటున్నప్పుడు ఇన్ని తెలిసినటువంటి మనం ఇంకా ఎలా ఉన్నాము చెప్పండి? ఇంకా ఎలా ఉన్నాం? ఏ జ్ఞానం లేని వారుగానే ఉన్నామండి. బైబిల్లో ఇప్పటికీ చాలామంది వాళ్ళు కూడా రావు. ఏమండి, నిజం మాట్లాడుకుందాం కాసేపు. ఏమండి, కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పటికీ చాలామందికి అండి బైబిల్ మాత్రం ఉంది, కానీ బైబిల్లో ఏమి రావు, వాళ్ళు కూడా రావు. వాళ్ళంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, చాలా మర్మాలు ఉన్నాయి. ఆ మర్మాలు తెలుసుకోవడానికి చాలామంది ఏం చేయరు? ప్రయత్నాలు కూడా చేయరు. ఒకవేళ మనం ఏమన్నా కొత్త కొత్త విషయాలు చెప్పేస్తున్నాం అనుకోండి, అప్పుడు అక్కడ ఉన్నవారే లేదంటే పిలిచిన పాస్టర్ గారు ఏమంటారు తెలుసా? ఏమంటే అంత మర్మాలు చెప్పేయకూడదండి అంటారు. ఇది మరి ఇంకెందుకు వచ్చాం మనం? చెప్పండి, ఇంకెందుకు వచ్చాం? ఒకసారి ఒక మెచ్యూర్ ఫంక్షన్ అవుతానండి, ఏదో ఒక విషయాన్ని ప్రస్తావించి మాట్లాడితే ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఇంత లోతైన సంగతులు చెప్పకూడదండి అంటున్నాడు ఆయన. అంటే అలాంటి మర్మాలు ఏం చేయకూడదంట? చెప్పకూడదండి, అవి మంచివి కాదండి అంటున్నారు. అసలు లోతైన సంగతులే కదా మనం చెప్పుకోవాలి, అంతే కదండి. ఎఫ్సీలు రాసిన పత్రికలో మాట రాయబడ్డా చూడండి. అసలు ఏం మాట్లాడుకోవాలంట చూడండి, ఏం మాట్లాడుకోవాలంట? ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎఫ్సీలకు రాసిన పత్రికలో 3:8 దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకు, అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని. దేని ద్వారానంట? సంఘము ద్వారా ఏం తెలియబడాలి? నానా విధమైన జ్ఞానము తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించబడును. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఆ మర్మము గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ ఏం చేయాలి? తేటపరచబడాలి, చెప్పాలి. జ్ఞానం చెప్పాలా? జ్ఞానము చెప్పాలి.
ఏమంటే జ్ఞానం చెప్తే చంపేస్తారా అంటే, జ్ఞానం చెప్తే కొంతమంది ఏం చేస్తారు? చంపేస్తారు కూడా. మొన్న రీసెంట్‌గా ఒక ఆయన చంపేశారు కదా సేవకుడిని. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వీలైతే తర్వాత మీరు గమనించండి. ఏవండి ఏ ఏ విషయాలు ఎత్తాడు, ఏ ఏ విషయాలు మాట్లాడంటే జ్ఞానాన్ని మాట్లాడాడండి. చాలా విషయాలు మాట్లాడాడండి. అందుకే చివరికి ఏమైపోయాడాయన? ఏవండి ఎవ్వరూ మాట్లాడినటువంటి చాలా జ్ఞానయుక్తమైన మర్మము అన్నాడు చూడండి అక్కడ. ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరుచుటకు పరిశుద్ధులలో అత్యల్పుడైన నాకు ఈ కృప మనందరికీ అనుగ్రహించబడ్డది ఆ కృప. తెలుసా మనందరికీ దేవుడిచ్చాడు. మనం ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ప్రార్థన మంచిది, చాలా మంచిది. ఏమండి కానీ వాక్యాన్ని చదివి ప్రభువా నాకు అర్థం కాలేదు, ఈ వాక్యాన్ని నువ్వు వివరించగలవా అని అప్పుడు ప్రార్థన చేయండి. ఒకసారి మీరు ఏదో ఒక వచనాన్ని తీసుకోండి, బైబిల్లో మీకు నచ్చిన ఏదో ఒక వచనాన్ని తీసుకోండి, మీరు చదవండి. మీకు అర్థం కాదు కాబట్టి మరలా మోకరించి ప్రార్థన చేయండి. ప్రభా నేను ఈ వచనాన్ని చదివాను, నాకు అర్థమయ్యే రీతిలో నువ్వు వివరించగలవా అంటే దేవుడు మరలా చదవండి, మీకు అర్థమవుతుంది. లేదా మీరు ఎవరొకరు సేవకుల ద్వారా ప్రార్థన ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఏదో ఒక విషయంలో దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? మీకు మీకు తెలియపరుస్తాడు. మీరు అడగాలి. అడగకుండా నేను చదవకుండా బైబిల్ మూసేస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా అండి? ఏమీ లేదండి. బైబిల్ని చాలామంది దిండులా వాడుకుంటున్నారు అంతే. బైబిల్ని ఎలా వాడుకుంటున్నారు? కొంతమంది పెద్ద పెద్ద బైబిల్ ఉన్నాయేమో, ఇంకా పెద్ద దిండ్లు అన్నమాట అవి. దిండులా వాడకూడదండి. బైబిల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? చదవాలి. అందుకే వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే యుక్తిపరులకు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించేస్తారు. మీకు చాలాసార్లు ఇదే మాటను బట్టి చాలా విషయాలు చెప్పాను నేను. ఇప్పటికీ చికెను తెలుసా అండి? బకెట్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? KFC. సుమారుగా ఆయన వయసు ఏమంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత మొదలుపెట్టాడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమండి తనకున్నటువంటి ఆ చివరి శాలరీ ఏదైతే ఉంది ఇంకా కొంత ఇచ్చి పంపించేసాడంట. చికెన్ వండాడంట, అందరి ఇంటికి వెళ్ళాడంట. ఎవ్వరు కూడా తలుపు తీయలేదు, గెంటేశారు. చివరికి ఒక ఆయన తీసి అది తిని బాగుందని చెప్పి డబ్బులు ఇచ్చాడు. అప్పటి నుంచి స్టార్ట్ చేశాడండి. ఇప్పటికి సుమారుగా ఏమండి కోట్లు సంపాదించాడండి. మనకంత స్తోమత లేకో లేదా డబ్బు లేకో మనం తినం. కానీ ఏమంటే తినేవారు బకెట్లు తినేస్తారన్నమాట. అంటే ఆ రోజు అతను చచ్చిపోయి ఉంటే అతని పరిస్థితి ఏంటి? ఆ రోజు అతను మరణించి ఉంటే 60 సంవత్సరాలు ఇంకెందుకని అనుకుంటే అని పరిస్థితి ఏంటి? లేదండి. లోక సంబంధులు ఆలోచించే రీతి ఎలా ఉందో చూడండి. అందుకే ప్రపంచంలో చాలామంది గిన్నిస్ బుక్లో పేరు సంపాదించుకుంటున్నారంటే ఏదోటి సాధించాలి. మా జీవితంలో ఏం సాధించాలి? అది సాధించి తీరాలనుకుంటున్నారు, సాధిస్తున్నారు. మనకి కూడా ఒక గోల్ ఉందా లేదా? ఉందండి. ఏంటి గోలు? వీళ్ళు చెప్తున్నారండి, ఇంకెవరో మాట్లాడతలేదు. ఏమండి మన గోల్ ఏంటి? గిన్నీస్ బుక్కా లేదా చర్చిలో బుక్కా? ఏ బుక్కు? జీవగ్రంథంలో నా పేరు రాయబడాలి. నేను చచ్చేలోపు జీవగ్రంథంలో నా పేరు ఉండాలి. మనం చచ్చేలోపు జీవగ్రంథంలో మన పేరు ఉండేలా ఉండాలంటే అంత గొప్పగా బ్రతకాలి మనం. అలా బ్రతకాలంటే మన అన్యాయపు సిరితో కూడా ఎవరిని సంపాదించుకోవచ్చంట? మనుషులు సంపాదించుకోవచ్చు. అందుకే పౌలు గారి దగ్గర ఏం చేశారో చూడండి, కొన్ని మాటలు చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం ముగిస్తానండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. సువార్త మొదటి సంవత్సరం లేదా మొదటి శతాబ్దపు సువార్త ఎలా జరిగింది? ఈరోజు ఎన్ని సంఘాలు వచ్చాయి? కారణం ఏంటంటేనండి, ఈరోజు ఎంత సువార్త వచ్చిందంటే కారణం ఏంటంటే ఏమమ్మేశారంట? భూములనైనను ఇండ్లైనను కలిగిన వారు అందరూ అమ్మేసి, మీరు అమ్మేసి పెట్టమని ఎవరో చెప్తున్నారా? నేను చెప్పట్లేదు, సంఘంలో ఎవరో చెప్పరు. మీరు అమ్మి పెట్టమని చెప్పట్లే. మీరు సంపాదించిన దాంట్లో కనీసం ఒక 10% అన్నారు. సంపాదించిన దాంట్లో పాత నిబంధనే చెప్తున్నానండి, నేను కొత్త నిబంధన వరకు కూడా రాలేదు. పాత నిబంధన ప్రకారం 10%. కొత్త నిబంధన ప్రకారం నీ మనసులో ఎంత అనుకుంటావో అంత ఇచ్చేయాలి అంతే.
నీ మనసులో ఈ నెల శాలరీ అనుకుంటావో ఇచ్చేయాలి అంతే. మరి పాత నిబంధన పాత నిబంధన పాత నిబంధన 10%. కొత్త నిబంధన ఎంత అనుకుంటావో అంత ఇచ్చేయడం అంతే. ఏమండి, నేను 10% కంటే తక్కువ అనుకుంటున్నాను అనుకుంటే ఇంక మనం ఏం చేయలేం. అంటే పాత నిబంధనే 10% అంటే ఇంకా మనం ఎంత అనుకోవాలి? ఇంకెంత అనుకోవాలని ఇంకా ఎక్కువ వీటి వలన దేవుని కార్యక్రమాలకి వీటిని ఖర్చు పెట్టడం వల్ల మనం పరలోకంలో ఏమైనా సంపాదించుకుంటామంట. అందుకే ప్రభువు ఆ, అది ఎక్కడంటే మత్తయి సువార్త మనం చదువుతాం కదండి, తీర్పు దగ్గర విడగొట్టాడంట. కొంతమందిని ఎడమ వైపు, కొంతమందిని కుడివైపు విడగొట్టి, నేను ఆకలేసి నేనున్నాను, నాకు అన్నం పెట్టావా? నాకు దాహం వేసి ఉన్నాను, నువ్వేం చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు. నాకు బట్టలు లేకున్నాను, నాకు బట్టలు ఇచ్చావా అని అడిగితే, ప్రభువా నీకెప్పుడు ఆకలేసింది, ప్రభువా నీకెప్పుడు దాహం వేసింది, అసలు నువ్వు బట్టలు లేకుండా ఎప్పుడు ఉన్నావు ప్రభువా, నీకెప్పుడు అనారోగ్యం వచ్చిందయ్యా నిన్ను పరామర్శించడానికి అడుగుతుంటే, నీ సహోదరుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆపదలు ఉన్నప్పుడు కనీసం నువ్వేం చేయలేదు, ఇచ్చావా? కనీసం వాడిని చూసావా? కనీసం వాడి గురించి ఆలోచించావా? ఈ వాడికి చేయలేదంటే ఇదిగో వాడికి తండ్రిని నేను, కాబట్టి నువ్వు నాకు చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? చేసి ఉంటే ఏం చేస్తామండి? సంపాదించుకుంటామా లేదా? ఖచ్చితంగా సంపాదించుకుంటాం. ఏమండి, పోయిన వారం కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటంటే ఒక ఆమె కరోనా టైంలో చనిపోతున్నప్పుడు తన భర్తకి ఏం చెప్పింది? ఏమంటండి, దేవుని యొక్క సంఘం ఏదైతే ఉందో సంఘానికి సంబంధించి 2,000 రూపాయలు మనం ప్రతి నెల కట్టాలి కదా, అది కట్టేవా లేదని అడిగి కట్టమని చెప్పి చచ్చిపోయింది. ఇప్పటికే ఆమె గురించి ఒకరు సాక్ష్యం చెప్తున్నారు, ఆ సాక్ష్యాన్ని మనం వింటున్నాం. ఈరోజు ఇక్కడ వరకు కూడా సాక్ష్యం వచ్చింది. కారణం ఏంటంటే ఆమె దేవుడి గురించి ఏం చేసిందంట? ఈ మాట చదవండి. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచుకువచ్చిరి. వారు ప్రతివానికి అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదువే లేదు. ఇచ్చారు కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో పేరుంది. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇచ్చావా దేవుడి కొరకు అని అడుగుతున్నాడు. దేవుడి కొరకు నువ్వు ఏమైనా చేసావా అని అడుగుతున్నాడు. దేవుని కొరకు ఏమైనా కార్యక్రమాన్ని నువ్వు తలపెట్టావా అని అడుగుతున్నాడు. కనీసం దేవుని కొరకు ఆలోచించావా అని అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకంటే ఎవరు బాగున్నారు అంటే లోక సంబంధులే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. కానీ వారికంటే కూడా మనం ఎలా ఆలోచించాలి? ఇంకా తెలివిగా ఆలోచించాలి. పరలోకాన్ని పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి? ఇలా ఆలోచించాలి. ఈరోజు నా జీవితం ముగించబడితే నేను ఏమైపోతాను, ఈరోజే నేను పరలోకం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ఆలోచించాలి. రోజు ధనాన్ని ఎలా సంపాదించుకోవాలో ఆలోచిస్తాం కదండి, అంతే కదా. ఏ వ్యాపారం పెడదాం, ఏం చేద్దాం, ఎలా సంపాదిద్దాం, ఏమండి ఎలా సమకూర్చుకుందాం, ఏం కొనుక్కుందాం, ఏం తిందాం. రోజు అందరికీ ఇది ఉంటుంది, ఏం తినాలి, ఏం తాగాలి, ఏమన్నా ఉంటుందా లేదా? పొద్దున్న లేగానే ఏ కూర వండుకోవాలి, పోయిన వారం నుంచి ఆలోచిస్తాం. ఇది వండేనా, ఇది వండలేదు, కాబట్టి ఈరోజు ఏం చేద్దాం, ఇది వండేద్దాం. ఏమిటి కూర గురించి ఏం చేస్తాం? ఎంత ఆలోచిస్తున్నప్పుడు పరలోకం వెళ్ళడానికి ఎంత ఆలోచించాలి? పరలోకం వెళ్ళడానికి ఎంత ఆలోచించాలి? అందుకే పరలోకానికి సంబంధించినటువంటి వార్త మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి? కూరగాయలు అమ్మి కూడా వచ్చాడంట ఒకరోజు. కూరగాయలు అనడం కంటే కూరగాయల పేర్లు చెప్తున్నాడంట. బెండకాయలు, దొండకాయలు అని చెప్పేసి అంటున్నాడంట. అమ్మందంట, కూరగాయలు వెళ్ళిపోతున్నాడు, ఆపు కూరగాయలు కొందామంటే, ఏం కొందాము, మొన్న ఏం తిన్నాం వంకాయ, ఆ ముందు ఏం తిన్నాం బెండకాయల, ఆ ముందు ఏం తిన్నాం దొండకాయల, ఇవన్నీ ఆలోచించుకుంటున్నారు. వాడు అమ్మేసుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు? నిన్న ఏం తిన్నాం వంకాయలు తిన్నామా, మొన్న ఏం తిన్నాం దొండకాయలు తిన్నామా, ఈ ఆలోచించుకునేటప్పుడు వాడు వెళ్ళిపోయాడు ఇంటికి. వాక్యం కూడా మీ దగ్గరకు వస్తుంది, రోజు వస్తుంది, ప్రతిరోజు వస్తుంది. మనం ఏంటంటే రేపు విందాంలే, ఎల్లుండి విందాంలే, రికార్డింగ్ పెట్టేస్తున్నారంటలే, ఖాళీ ఉన్నప్పుడు ఏం చేద్దాం, కూర్చొని విందాంలే. ఏమంటే ఇలా అనుకుని రోజులు గడిపేస్తున్నాడు. కూరగాయలు వెళ్ళిపోయినట్టే మన జీవితం వెళ్ళిపోద్ది, క్రీస్తాన్ని వచ్చేస్తారు. అప్పుడు ఏం చేద్దాం మనం? వాడు వెళ్ళిపోయినా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది పరిస్థితి లేదు ఇక్కడ, ఉందండి. ఆయన వచ్చినా మనం వెళ్ళిపోయినా ఏం చేయగలం? అందుకే వారికంటే మనం ఎంత గొప్పగా ఉండాలంటే యుక్తిపరులుగా ఉండాలి అన్నాడు. అందుకే పౌలు గారంట తనకు కలిగిందంతా కూడా ఎలా ఎంచుకున్నాడంట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట ఉంది.
ఏమంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 11వ వచనం. ఏ విధమున చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. సమస్తాన్ని నష్టపరుచుకుని సమస్తాన్ని కూడా ఎలా ఎంచుకున్నాడంట? పెంటతో. ఆయనకి ఏది ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా, బంగారం ఇచ్చినా ఇది పెంటే అంటున్నాడు ఆయన. మరి ఏంటయ్యా నీకు నచ్చింది అంటే అని చెప్తున్నాడు. సమస్తాన్ని ఎలా ఎంచుకున్నాడంట? పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇది వరకే నేను గెలిచితినైనను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకున్నట్టు లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. అంటే నేను సంపూర్ణ సిద్ధి పొందేశానని కానీ, లేదా నేను గెలిచానని కానీ అనుకోవట్లేదంట. మనం ఇప్పుడు అలా అనుకోకూడదండి. ఈరోజు వాక్యం వినేశాను, నేను చాలా భక్తిపరుడిని అయిపోయాను, అబ్బో పాస్టర్ గారు మెచ్చేసుకున్నారు అనుకోకూడదు. ప్రతి దానికోసం ఏం చేయాలంట? చూడండి ఏం చేయాలంట? పరిగెట్టాడండి. చూడండి ఆయన పరిగెత్తుచున్నాను అన్నాడు. పరిగెత్తుచున్నాను అంటే రేపు ఇంకా దేవుడి గురించి కష్టపడాలి, ఇంకా దేవుడి గురించి కష్టపడాలి. ఇలా పరిగెత్తాలండి దేవుడి గురించి. ఏమండి ప్రతి దాన్ని అలా ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలండి. సమస్తము పెంటే. ఏది మనతో రాదు. వస్తుందండి, ఏది మనతో రాదు. ఎవ్వరో రారండి, ఎవరో రారు మనతోటి, ఏది రాదు. ఏమండి చివరికి మనం వేసుకున్న బట్టలు కూడా తీసే కొన్ని కార్యక్రమాల్లో తీసే సమాధి చేస్తారు. అంటే ఏదన్నా వస్తుందంటే ఏది రాదు. మనతో వచ్చేది ఒకటి, మనం చేసే పుణ్యము, మనం చేసే పాపము. ఇదే పరలోకానికి మనం తీసుకెళ్ళడమా లేదా నరకాన్ని తీసుకెళ్ళడమా డిసైడ్ చేస్తుంది. అందుకే మనం ఎలా ఉండాలంట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చదివాం కదా ఇందాక, మళ్ళీ చదువుదాం. 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలం ఎక్కడ కనిపిస్తుందంట? మంచితనంలో కనిపిస్తుందంట, నీతిలో కనిపిస్తుందంట, సత్యములో కనిపిస్తుందంట. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. దేంట్లో పాలువారై ఉండకూడదంట? దేంట్లో? నిష్ఫలమైన అంధకార క్రియలు. అంధకార క్రియలలో ఏమండి పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఎలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంటే నిద్రించే మనందరం కూడా ఏం చేయాలంట? అంటే ఇప్పుడు వరకు ఎలా ఉన్నాం? నిద్రలో ఉన్నామట. నిద్రలో ఉన్నటువంటి మనందరం కూడా మేల్కొని లేచి క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనీయకండి, వెలుగు సంబంధులై ఉండండి అని చెప్పిన. దినములు ఎలాంటివంట? దినములు చెడ్డవి. ఏ దినాలు? ఏ దినాలండి? ఏమండి అన్ని దినాలు చెడ్డవే. మనకు కొన్ని దినాలే చెడ్డే. ఏ దినాలు? మనకు మంగళవారం ఒకటి చెడ్డది, శనివారం ఒకటి చెడ్డది, అంతే కదండి. అంతే కదా, ఈ రెండే చెడ్డవి. మిగిలినవన్నీ కూడా మనకు ఎలాంటివి? అన్నీ మంచివే. అందుకే సమయమును పోనీయక, మళ్ళీ చదువుదాం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానం వలె కాక జ్ఞానము వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. కాబట్టి వెలుగు ఫలం ఏంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి? వెలుగు ఫలం అంటే వెలుగు సంబంధులుగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, నీతిగా ఉండాలి, ఏమంటే సత్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలి. వారికంటే మనం యుక్తిపరులుగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా
ఆలోచిస్తూ ఉండాలి. దేవుని గురించి వాక్యాన్ని జ్ఞానిస్తూ ఉండాలి. ఎక్కడ ఏది రాయబడ్డది, ఇది ఎందుకు రాయబడ్డది, దీన్ని దేని గురించి రాశాడు దేవుడు, ఏమంటే ఇవన్నీ ఏం చేయాలి, ఆలోచించాలండి. ప్రశ్నలు వస్తూ ఉండాలి మనకి. సమాధానాల గురించి రోజు ఏం చేయాలి, వెతుకుతూ ఉండాలి. ఎప్పుడైనా చదివితే మనకేమొస్తుంది, అంతే కదండి. ఎప్పుడైనా చదివితే ప్రశ్నలు వస్తాయి, అప్పుడు మరలా చదివితే సమాధానం దొరుకుతుంది. మనం ఎప్పుడు చదవం కాబట్టి మనకి ఎప్పుడు ప్రశ్నలు రావు. వస్తాయండి, ఎప్పుడు రావు మనకు ప్రశ్నలు. అంటే ఎప్పుడు మనం ఏం చెయ్యం. అందుకే గృహ నిర్వాహకుడు యుక్తిగా ఆలోచించాడు. నేను పొలం పని చేయలేను, నేను భిక్షమెత్తలేను, మరి ఎలా, కొంతమందిని మంచి చేసుకుంటే ఖచ్చితంగా నేను బ్రతుకుతాను అనుకున్నాడు. ఈరోజు మనం కూడా ఈ అన్యాయపు సిరి ద్వారా కొంతమందిని రక్షించాలి అని చెప్తున్నాడు. అన్యాయం చేసి సంపాదించే సిరి కాదు, ధనము ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసి కొంతమందిని ఏం చేయాలి, కాపాడాలి, రక్షించాలి. రక్షించినప్పుడు పరలోకంలో మనకి చాలామంది స్నేహితులు, ఇక్కడ ఒక స్నేహితుని పోగొట్టుకుంటే అక్కడ చాలామంది స్నేహితులు దొరుకుతారు. ఇక్కడ ఒక తల్లిని పోగొట్టుకుంటే అక్కడ చాలామంది తల్లులు దొరుకుతారు. అర్థమైందండి. మీరు నా కొరకు అన్నాడు తెలుసండి. మీరు నా కొరకు ఇక్కడ ఏం చేయాలి, ఏదైతే వదులుకుంటారో మీకు రెట్టింపిస్తానో అన్నాడు. ఏదైతే వదులుకుంటారో, అన్నదమ్ములైనను అక్కచండ్రులైనను, ఏమండి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. ప్రేమించొద్దని చెప్పలేదు, నాకంటే ఎక్కువ ప్రేమించకూడదు అన్నాడు. అంటే ముందు ఎవరిని ప్రేమించాలి, దేవుణ్ణే ప్రేమించాలి. ఎవరన్నా వచ్చి బయటకు వెళ్దాం రా అంటే మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, మీరు ఎవరిని ప్రేమిస్తున్నట్టు, వాడినే ప్రేమిస్తున్నారు. అంతే కదండి. మీరు వాళ్ళని ప్రేమించొద్దని చెప్పట్లేదు, వాడిని ప్రేమించండి, నాకంటే ఎక్కువ కాదు. ముందు నా పని చూడండి, తర్వాత మీ పని మీరు చూసుకోండి అన్నాడు. కాబట్టి మనం ఎలా ఉందాం, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడికి ఉన్నటువంటి తెలివి ఈరోజు మనకి కూడా ఉండాలి. వాడికి ఎంత తెలివి ఉన్నా అది వ్యర్థమే. కానీ మనకుండే ప్రతి జ్ఞానము జ్ఞానుల సహవాసానికి తీసుకెళ్తే ఆ జ్ఞానుల సహవాసం మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది, పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ పోగొట్టుకుంటే అక్కడ ఏం చేస్తాం, సంపాదించుకుంటాం. ఇక్కడ ఎంత ధనాన్ని ఖర్చు పెడితే అక్కడ అంత ఏం చేస్తాం, కూడబెడతామండి. ఇక్కడ మీరు ఎంత సంపాదించినా అది వ్యర్థమే. మీరు సంపాదించాలి, ఆ సంపాదించేది కూడా దేవుని కొరకే ఖచ్చితంగా వాడాలి. వాడలేదనుకోండి, మీరు ఇక్కడ చిమ్మిట కొట్టేస్తుందంట, దొంగలు ఉన్నారంట. అంతే కదండి. ఎవరున్నారు, దొంగలు ఉన్నారు, చిమ్మిట ఉంది. చాలామంది ఏదో సంపాదిద్దామని తిరుగుతూనే ఉంటారు, ఏమి ఉండదు. చివరికి అది ఎందులో పడుతుందంట, చిల్లు సంచులో పడ్డట్టే. నువ్వు ఎంత పరిగెడతావో అంత భూమి నీకే అన్నాడంట ఒక ఆయన. నువ్వెంత పరిగెడతావో అంత భూమి నీకే అన్నాడంట. కొంత దూరం పరిగెట్టిన తర్వాత ఇంకా కొంత దూరం ఉంది కదా, సరే ఈ కొంత కూడా ఏం చేద్దాం, పరిగెట్టేద్దాము, అది కూడా వచ్చేస్తుంది అనుకో. మరలా కొంచెం పరిగెట్టాడంట, మరలా కొంచెం పరిగెట్టాడు, చివరిగా పరిగెడతానే చచ్చిపోయాడు. అంతే కదండి. చివరికి పరిగెట్టి 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 ఏం చేశాడు, చచ్చిపోయాడు. మనం పరుగు ఎలా ఉండాలంటే మనము పరుగు పెట్టాలి. అందుకే పౌలు గారు అంటారు, నా పరుగు కడముట్టించి తినే అన్నాడు. ఆయన పరుగు చాలా గొప్పది. చివరికి పరలోకాన్ని పొందుకోవడానికి పరుగు పెట్టాడు, పరలోకాన్ని పొందేసుకున్నాడు. ఆయన పొందుకున్నాడు లేదండి, నా కొరకు నీతి కిరీటం ఉంది అని రాయబడ్డది. కాబట్టి ఖచ్చితంగా రెండవ రాకల్లో ఆయన పరలోకం చేరుకుంటాడు. కారణం ఏంటంటే వెలుగు సంబంధిగా నడుచుకున్నాడు, లోక సంబంధిగా నడుచుకోలేదు. ఆయనకి ధనం ఉంది, ఏమండి, ఆయనకు ధనం ఉంది, జ్ఞానం ఉంది, ఏమండి మంచి ఏమండి యవ్వనస్తుడు, తెలుసు కదా, గమానీయుల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వ్యక్తి. కానీ సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. డేరాలు కుట్టుకుంటూ సువార్త ప్రకటించాడు. ఆయన చేసిన పని ఏంటి, డేరాలు కుట్టుకుంటూ డేరాలు అమ్ముకుంటూ సువార్త ప్రకటించాడు ఆయన. ఎవరు, 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారు పని చేసుకుంటూ సువార్త ప్రకటించాడు. చివరికి ఆ పని కూడా సువార్తకు ఆటంకంగా వచ్చిందని దాన్ని కూడా విడిచిపెట్టేసి ఇంక సువార్తకే ఉన్నాడు. వెలుగు సంబంధిగానే నడుచుకున్నాడు, పరలోకానికి చేరుకున్నాడు. మనం ఎలా ఉన్నామో ఒకసారి ఈ ఉపమానం ద్వారా, ఏ ఉపమానం, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అనే ఉపమానం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. ఈరోజు మన అంశం ఏంటి, అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు అనే ఒక ఉపమానాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి,
నీ ఘనమైన ఉన్నతమైన నామను కొందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపలో తండ్రి అయా మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. దేవా ఇదిగో తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఎన్నో ఉపమానాలు, క్రీస్తు పలికినటువంటి మాటలు, ఎంతో లోతైన మాటలు, జ్ఞానించక అర్థం చేసుకోక ఎన్నో విషయాలు తండ్రి అయ్యా మాకు దేవా తెలియటం లేదు తండ్రి. ఈరోజు ఒక ఉపమానాన్ని తండ్రి మేము జ్ఞానించాం. నిజమే తండ్రి, వెలుగు సంబంధుల కంటే లోక సంబంధులే యుక్తిపరులుగా ఉన్నారు. ఏదైతే సాధించాలనుకుంటున్నారో, ఎవరినైతే సంపాదించుకోవాలనుకుంటున్నారో దాని కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, ఏమన్నా చేయడానికి తండ్రి సిద్ధపడుతున్నారు. ఈరోజు వెలుగు సంబంధులుగా ఉన్నటువంటి మేము నీ మాటలు జ్ఞానించడానికి కూడా తండ్రి దేవా మరి ఆలోచన లేకుండా తండ్రి బద్దకిస్తున్నామేమో, నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఒకసారి మా జీవితాన్ని మేము ఆలోచించుకునేటటువంటి కృపను దేవ కలుగు చేయండి. అలాగే తండ్రి దేవా పని విషయంలో తండ్రి అన్యాయపు సిరి వలన తండ్రి స్నేహితులను సంపాదించుకుంటారు. అంటే మేము సంపాదించే ప్రతి రూపాయి నీ కొరకు ఖర్చు పెట్టగలిగితే అయ్యా ఇదిగో తండ్రి పరలోకంలో తండ్రి స్నేహితులను సంపాదించుకుంటామని అయ్యా ఎంతో చక్కటి విషయాలు తండ్రి మీరు మాకు నేర్పించారు. ఈ దినం నుంచి తండ్రి దేవా నీ కొరకు కష్టపడేటటువంటి బిడ్డలుగా తండ్రి మారుటకు తండ్రి కృప చూపించండి. దేవా మరి యొక్క కూడిక ఏర్పాటు చేసినటువంటి దేవా మరి దొరబాబు గారిని బట్టి, వెంకటలక్ష్మి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నాం. వారికి మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి. కుటుంబ యజమాని చేస్తున్నటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో దేవా మీరు తోడుగా ఉండండి. అలాగే తండ్రి వారికి ఇచ్చినటువంటి దేవా బిడ్డలు అయా మరి ప్రకాష్ను బట్టి దేవా మరి భాగ్యశ్రీని బట్టి, సిద్ధుని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నాం. దేవా వారి యొక్క చదువుల్లో తండ్రి మీరు తోడుగా ఉండండి. దేవా నీ కృపను బట్టి ఆయా ముగ్గురు బిడ్డలో కూడా తండ్రి నీ యొక్క మందిర పరిచర్యలో గొప్పగా వాడబడ్డాను తండ్రి కృప చూపించండి. మరింత దీవెన తండ్రి వారికి కుమ్మరిస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి దేవా మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తండ్రి చక్కటి పలహారాన్ని తండ్రి ఏర్పాటు చేస్తున్నారు. దేవా రెట్టింపు ప్రతిఫలాన్ని తండ్రి వారికి దయచేయండి. అలాగే తండ్రి దేవ ఇదిగో తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బలహీనగా ఉన్నారో అని బలపరచండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నీ కృపలో తండ్రి దేవాన్ని కాచి కాపాడండి. రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదం వర్షింపచేయుమీశ, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కృమ్మరించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి.